వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్లో టీడీపీ రౌడీ షీటర్లను తరిమికొట్టాలి అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రామకృష్ణాపురం 30వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి వివరించారు. అనంతరం ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని ఈ సందర్భంగా ఇరువురు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ బోండావుమ పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ నేత బోండావుమకు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని, ప్రజలకు ఏమి మంచి చేశారని బోండావుమకి ఓటు వేస్తారని సూటిగా ప్రశ్నించారు. తండ్రి బాటలోనే కొడుకులు కూడా నియోజకవర్గంలో నీచంగా వ్యవహరిస్తున్నారని, బోండావుమ తన కుమారులను రోడ్డు మీద గాలికి వదిలేసిన దుర్మార్గుడని విమర్శించారు. ఈ ముగ్గురు రౌడీలు సెంట్రల్ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో సోదరుడు కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు మన పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థన సోదరులు మన కేశినేని నాని గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది, ఎప్పుడు ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కేశినేని నాని గారిని అయితే చాలామంది తప్పకుండా మీరు రావాలి, మాకు ఇక్కడ రైల్వే ఇష్యూస్ ఉన్నాయి, మీరు అందరూ కూడా సహకరించి చేయాలని చెప్పడం కానివ్వండి, విజయవాడ నగర అభివృద్ధి మీద మీకున్న చిత్తశుద్ధి మీరందరూ కూడా వస్తేనే మళ్ళీ మా విజయవాడ నగరం అభివృద్ధి చెందుద్దని చెప్పని ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా నాని గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా పేరుతో చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు విజయవాడ నగరానికి సంబంధించి ఏ ఫ్లైఓవర్లు వచ్చినాయి కానీ పార్టీలకు అతీతంగా నాని గారు వారి యొక్క ఇమేజ్తో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంపీగా కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనం సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి పిచ్చిగా ప్రారంభనలు చేస్తూ, ఎందుకంటే ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి, మర్యాద తెలియని వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వమంటాడు. ఎందుకు ఇవ్వాలి అవకాశం? అతనికి ఎందుకు ఇవ్వాలి? నువ్వేం మంచి చేసావని చెప్పి నీకు ఓటు వేయాలి, ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి. నీ వల్ల ఈ నియోజకవర్గంలో ఎంతమంది బాధితులు అయ్యారు తెలుసా నీకు? ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బోండావుమ దౌర్జన్యాలకు హద్దు అదుపు లేదని, మొదటి నుంచి బోండావుమ రౌడీలా ప్రవర్తిస్తున్నారని, గుండాయిజం, రౌడీయిజం, భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బోండావుమ అని అన్నారు. ఈ నేపథ్యంలోని 13వ తారీఖున ప్రజలు బోండావుమను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కేశినేని నాని చెప్పారు. కార్పొరేటర్ జానారెడ్డి గారు, అట్లాగే మా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమంలో నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండావుమ కుమారుడు మా కార్యకర్తల దగ్గర నుంచి 62 డివిజన్లో వాళ్ళని దౌర్జన్యం చేయటం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగ్, అలాగే ఒక రకంగా మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా, అంటే పీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయటం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమితట్టేటువంటి రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. ఖచ్చితంగా సమర్థుడు, అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు. కృష్ణాపురం ప్రాంతంలో మన అభ్యర్థులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కేశినేని నాని గారు, ఎంపీ గారు, వారి ఇరువురితో ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, మేము అభివృద్ధి చూసి మా సంక్షేమాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నాం. మేము కులాలను చూసి ఓటేయమని చెప్పట్లా. అన్ని కులాలు చూడాల, మతం చూడాల అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. ముఖ్యంగా మన అభ్యర్థి అయినటువంటి బోండావుమ మహేశ్వరరావు కేవలం కులాన్ని నమ్ముకొని లేదా కుల మీటింగులు పెట్టుకోవడంలోనే ప్రాధాన్యత ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ మేము
వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్పినటువంటి ఫంక్షన్లోనే మేనిఫెస్టోలో చూపించలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఏ ముఖం పెట్టుకొని మేము సూపర్ 6 అని చెప్పేసి ప్రజలకి హామీ పత్రాలు ఇస్తున్నారు? మీరు చెప్పినటువంటి పథకాన్ని మీరు హామీలో చూపించలేనటువంటి, మేనిఫెస్టోలో చూపించలేనటువంటి పార్టీ మీది. ఏదేమైనా సరే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పి తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, కోఆర్డినేటర్ దుర్గారావు, కృష్ణ, వర్మ, సుబ్బారెడ్డి, లక్ష్మి, సీత, కరీం పాల్గొన్నారు.